హరే కృష్ణ. వెల్కమ్ టు యువర్ స్పిరిచువల్ సఖీ. నేను మీ స్వప్న మీకోసం ఈరోజు నో ఆనియన్ గార్లిక్ రెసిపీని తీసుకొచ్చాను. ఈరోజు మనం స్పెషల్ నో ఆనియన్ గార్లిక్ స్వీట్ కార్న్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. అందరికీ డౌట్ ఉంటుంది, అసలు ఎల్లిపాయ లేకుండా ఎలా వంట చేసుకుంటారని. సో ఈరోజు మనం చేసే ఈ రెసిపీని చూసి మీరు ట్రై చేయండి. ఫస్ట్ మనం టమాటోస్ కట్ చేసుకొని ఒక క్యాప్సికమ్, పచ్చిమిర్చి, బగారాకు ఇంకా అల్లం పేస్ట్ని సైడ్కి పెట్టుకోవాలి. దాని తర్వాత గరం మసాలాలు, ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇంకా నానబెట్టుకున్న కాజు, ఇంకా సీడ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్వీట్ కార్న్ ని మనకు అవసరం ఉన్నంత సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా టమాటో ముక్కల్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. టమాటాలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని వీటిలో మనం నానబెట్టుకున్న కాజు ఇంకా మెలన్ సీడ్స్ వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ మిక్సర్ కొంచెం చల్లబడ్డాక మిక్సర్ జార్లో తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన వేరే కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ముక్కల్ని యాడ్ చేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోండి. బాగా కలుపుకోవాలి. లాస్ట్‌లో వేసుకుంటే క్యాప్సికమ్ ఎక్కువగా ఫ్రై కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని అందులో పోపు గింజలు వేసుకోండి. అవి మొత్తం చిటపటలాడాక దాంట్లో మళ్ళీ బగారాకు, బగారా పువ్వు, ఫుల్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇంకా కరివేపాకు కూడా వేసుకోండి. పచ్చిమిర్చి వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో జీరా పౌడర్, కారప్పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ చాలా బాగా ఉడికిపోయింది. దీంట్లో కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకుందాం. ఇదే టైంలో మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న కార్న్‌ని వేసుకొని బాగా కలుపుకుందాం. సో బాగా కలుపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. లేకపోతే అడుగంటుతుంది. సో ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మనం దీన్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం మూత తీసి చెక్ చేసుకొని చూద్దాం ఒకసారి. సో అంతా మసాలాలు బాగా ఈ కార్న్‌కి పట్టుకున్నాయి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ లీటర్ వాటర్ బాయిల్ చేసి పొయ్యాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని మొత్తం మూత పెట్టుకొని మనం కాసేపు మగ్గనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఆ కార్న్ అంతా చాలా మసాలాలు పట్టుకొని బాగా ఉడికిపోయి ఉంటుంది. ఈ స్టేజ్‌లో మనం లాస్ట్‌కి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఇంకా గరం మసాలా, ఇంకా కొత్తిమీర పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే, సింపుల్‌గా మన స్వీట్ కార్న్ కర్రీ రెడీ అయిపోయింది. సో మేమైతే ఏది చేసినా కానీ డైరెక్ట్‌గా తినము. భగవంతునికి నైవేద్యం చూపించినా కానీ మేము ప్రసాదాన్ని స్వీకరిస్తాము. ఆ భగవంతునికి తులసి ఆకు లేనిది నైవేద్యం అస్సలు స్వీకరించడు. సో అందుకే తులసి ఆకు వేసి ఆ భగవంతునికి నైవేద్యం చూపించండి. అప్పుడే మనం దీన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు. సో ఈరోజు మనం చేసిన స్వీట్ కార్న్ కర్రీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎన్నో ఏకాదశి స్పెషల్ రెసిపీలు మరియు ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసే వంటకాలు మీ ముందుకు తీసుకొస్తాను. అందుకే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హరే కృష్ణ.